ఈరోజు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఐటీ మరి ఇండస్ట్రీ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు, గౌరవనీయులు ఎంపీ గారు బూర నరసయ్య గారు, గౌరవనీయులు కొప్పుల ఈశ్వర్ గారు చీఫ్ విప్ గారు టిఆర్ఎస్, రాజేశ్వరరావు గారు ఎమ్మెల్సీ, ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ, జాఫర్ హుస్సేన్ గారు ఎమ్మెల్యే గారు, వెంకటేశ్వర రెడ్డి గారు చైర్మన్ స్పోర్ట్స్, అనురాగ శర్మ గారు డీజీపీ గారు, రాజీవ్ త్రివేది గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, మహేందర్ రెడ్డి గారు సిపి హైదరాబాద్, కృష్ణప్రసాద్ గారు డీజీ రైల్వేస్, అంజన్ కుమార్ గారు అడిషనల్ డీజీపీ, రవి గుప్తా గారు అడిషనల్ డీజీపీ, సిపి రాచకొండ, మరి అదేవిధంగా సైబరాబాద్ మరియు పోలీసు ఉన్నతాధికారులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. నిజంగా చాలా మంచి రోజు ఈరోజు. పోలీసు ఆధునీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు కీర్తి కిరీటంలో మరో కలుకురాయి ఈ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ప్రాజెక్టుకు ఐటీ మరియు మున్సిపల్ శాఖ ఇండస్ట్రీ మినిస్టర్ గారు తారక రామారావు గారుతో కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం అవకాశంగా అభినందన సంతోషంగా అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు కేటీఆర్ గారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ రంగంలో ముందుకు దూసుకుపోతున్నారు. పోలీస్ శాఖ కూడా పూర్తిగా ఆధునీకరించడం జరుగుతుంది. పోలీస్ శాఖ మరెన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఏర్పడిన దాని నుండి బడ్జెట్లో భారీగా నిధులు మనకు కేటాయిస్తున్నారు. దేశంలో మన రాష్ట్ర పోలీసులు మంచి పేరు, మొబిలిటీ, విజిబిలిటీ మెరుగుపరచడానికి ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఈ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ప్రాజెక్టు పట్ల ఫిర్యాదులకు ప్రజలకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు కాగానే అందుకు సంబంధించిన ధృవీకరణ ఎస్ఎంఎస్ ద్వారా లభిస్తుంది. తప్పిపోయిన వ్యక్తుల సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక కంప్యూటర్ సిస్టమ్, ప్రింటర్స్, డిజిటల్ కెమెరా, ఎలక్ట్రానిక్ ఫేస్ తదితర ఉపకరణాలు సరఫరా చేసి సిద్ధం చేయబడడం జరిగింది. సమీకృత న్యాయ వ్యవస్థ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా కేంద్ర హోంశాఖ మంత్రి కేసీఆర్ మరి ఈ మందును దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో పోలీసు కోర్టు, జైళ్లు, ప్రాసిక్యూషన్ మరియు ఫారెన్స్ సైన్స్ ల్యాబ్స్ తదితర అనుమతులు చేయబడడం జరుగుతుంది. మన రాష్ట్రంలో టాటా కన్సల్టెంట్ సర్వీస్ ప్రాజెక్టు వారు రూపొందిస్తున్నారు. సెంచర్ సర్వీస్ లిమిటెడ్ మేనేజ్మెంట్ కన్సల్టేషన్ సహకరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతంగా రూపొందించినందుకు రాష్ట్ర పోలీస్ శాఖ, ముఖ్యంగా ఈ ప్రాజెక్టు మన రాష్ట్ర నోడల్ ఆఫీసర్గా మరియు అడిషనల్ డీజీగా పనిచేస్తున్న రవి గుప్తా గారికి అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఇంతకు మొదలు కేటీఆర్ గారు కూడా చెప్పారు, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యమంత్రి గారు పోలీస్ అధికారులను పిలిపించి నాకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా, మత సామరస్యం కాపాడబడాలా, ఈ రెండు మీరు మెయింటైన్ చేసేదానికి మీకు ఏం కావాలో మీరు చెప్పండి, ఇస్తామన్నారు. మా డీజీ గారు, పోలీస్ అధికారులందరూ కూడా 350 కోట్ల రూపాయలు ఇవ్వండి, మేము దీన్ని పూర్తిగా నెరవేర్స్తామన్నారు. ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు.
ఇవాళ నెరవేర్చడం కూడా జరిగిందని చెప్పని